కీర్తన 27 అందులో భక్తుడు అన్న వాటిని చదివిస్తాను రండి. 4వ వచనం, 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. ఏమిటా వరం? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నా జీవిత కాలమంతా 2 గంటల సేపు దేవుని సందులో గడపడానికి నీ వల్ల కావట్లా. కానీ దావీదు అంటున్నాడు, ప్రభు నాకు ఒక ఆశ ఉందయ్యా, ఒక వరం అడుగుతున్నానయ్యా. ఏంటి, నీకేం కావాలి? నీ మందిరంలో నా జీవిత కాలమంతా గడపాలని ఆశపడుతున్నానయ్యా. ఏమవుతుంది ఆయన సన్నిధిలో మనం సమయం గడిపితే? 84వ కీర్తన 10వ వచనం, 4వ వచనం, 2వ వచనం. 2 యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. నేను దేవుని మందిరానికి వెళ్ళాలి అని నా ప్రాణము ఆశపడుచుంది. ఈరోజు ఉదయం 4:29 మొదటి ఆరాధన స్టార్ట్ అయ్యింది. ఎన్ని గంటలకి? 4:29. స్క్రీన్లో మీకు చూపిస్తారు, ఒకసారి పూర్తిగా చూపించండి. 4:29 ఆరాధన బెత్లెహేం హాల్ నిండిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్ని గంటలకి? 4:29. ప్రతి ఆదివారం మొదటి ఆరాధన 4:29. ఇదేమిటి ముహూర్తమా అండి? 4:29 ఏమిటి? దానికి ఒక వెనక ఒక ఉంది, దానికి కారణం ఉంది. అది ఇవాళ చెప్పిస్తే ఎలా మీకు థ్రిల్లే ఉంటుంది. సో దాని వెనక ఒక అద్భుతమైనటువంటి అర్థం ఉంది కాబట్టి 4:29 అని పెట్టా. 4:29 రావాలి అంటే రాత్రి అయితే నాకు నిద్రపోలా. నేను ఎప్పుడు 4:29 అవుతుందా, 4:29 అవుతుందని చెప్పి ఎదురు చూస్తూనే ఉన్నాను. 4:29కే మందిరానికి వచ్చేసారండి. మరి మన సంగతి ఏమిటి? సంగమా అడుగుతున్న మన సంగతి ఏమిటి? ఆలస్యంగా మందిరానికి వస్తున్నావు, ఆలస్యం అయిపోతాయి దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు. భక్తుడు అంటున్నాడు, నీ మందిర ఆవరణంలో నేను నా జీవితాంతం గడపాలని ఆశపడుతున్నాను. నీ మందిర ఆవరణమును చూడవలన నా ప్రాణం ఎంతో తృష్ణగొని ఉంది. 6 గంటలకు 6:15 నేను చూస్తున్నా. మీకు తెలుసో లేదో, మన కల్వర్ టెంపుల్ చుట్టూ కెమెరాస్ ఉన్నాయి. ఎంత వయ్యారంగా వస్తున్నారో ఏంటో. ఏదో శవాన్ని మోసుకెళ్తే వెళ్తారు చూసారా, అలా మొఖాలు వేసుకొని ఈడ్చుకుంటా వస్తున్నారు. దేవుని మందిరానికి పరుగున రావాల్సింది నువ్వు ఏడుపు ముఖం పెట్టుకొని బాడీ మొత్తం ఈడ్చుకుంటూ దాన్ని పాపం తోసుకుంటూ. ఏమిటది? 6 గంటల ఆరాధన అంటే 5:45 మందిరంలో ఉండటము, అదే ఆత్మీయత. 9 గంటల ఆరాధన అంటే 8:45 మందిరంలో వచ్చి చేరటము, అదే ఆత్మీయత. 12 గంటలంటే 11:45 వచ్చి దేవుని సందులో కనిపెట్టటము, అది ఆత్మీయత. సాయంత్రం 6 గంటల ఆరాధన అంటే 5:45 మందిరానికి రావడం, అది ఆత్మీయత. ఏమిటండి? ఆరాధన స్టార్ట్ అయిపోయిన గంట తర్వాత దిగుతున్నావు నువ్వు. వినో, గంటలు కాదు సంవత్సరాల తర్వాత దిగుతాయి.
దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలో ఈ లోపల నువ్వు ఆడ కట్టేసి పేరు కూడా పెట్టేస్తారు, జననము మరణము. అప్పుడు దిగితే ఏం లాభం ఆశీర్వాదాలు? నో. భక్తుడు అంటున్నాడు, నీ మందిర ఆవరణమును చూడాలని ఎంత ఆశపడుతున్నాను. నాలుగో వచనం, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. అర్థమవుతుందా? ధన్యులు అంటే దీవించబడిన వాళ్ళు. అర్థమైందా? నీ మందిరములో నివసించువారు. నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఎంత ఎక్కువసేపు గడుపుతావో అంత ఎక్కువగా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు. మర్చిపోవద్దు. నీ పిల్లాడు ఎంత ఎక్కువసేపు క్లాస్లో ఉంటే అంత చక్కగా చదువుకుంటాడు. ఎంత ఎక్కువసేపు జిమ్లో ఉంటే అంత ఎక్కువ ఆరోగ్యం పొందుకుంటావు. ఎంత ఎక్కువసేపు నువ్వు దేవుని సన్నిధిలో గడిపితే అంత ఎక్కువగా నువ్వు దీవించబడతావు. అదే బైబిల్ సెలవిస్తుంది. నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. మీరు అన్ని పాటలంతా అయిపోయిన తర్వాత అప్పుడు దిగుతారు. మీరు ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నావు? పాటల ద్వారా. పాటలు అయిపోయిన తర్వాత నువ్వు వచ్చి ఏం చేస్తావు? ఆరాధన అంటే కేవలం వాక్యం వినడం కాదు. ఆరాధన అంటే దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించటం, కీర్తించటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, కలిసి ప్రార్థన చేయటం, వాక్యము ధ్యానించటం. అడుగుతున్నాను, భోజనానికి వెళ్ళినప్పుడు చివరిని ఏం చేస్తావు? పెరుగేసుకుని తింటావు, అంతేనా? వాడు విస్తరాకు వేసినప్పుడు అన్నం బాబు పెరుగు చాలు, కొంచెం అన్నమే అంటావా నువ్వు? అబ్బే, రోటి పచ్చడితో స్టార్ట్ కావాలి, అన్నీ పడాలి ప్లేట్లో, అన్నీ టేస్ట్ చేయాలి. మరి నీ కడుపు కోసం అన్నీ టేస్ట్ చేస్తున్నప్పుడు మందిరానికి వచ్చినప్పుడు నువ్వు పాటలు పాడాలి కదా, ప్రభువును స్తుతించాలి కదా. సంఘం కోసం నీ తోటివాని యొక్క ఆత్మీయత కోసం కలిసి ప్రార్థన చేయాలి కదా. అనేక మంది జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతాలను గూర్చిన సాక్ష్యం విని నీ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి కదా. వాక్యము ధ్యానించి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తును వాక్యానుసారంగా నిర్మించుకోవాలి కదా. భోజనం చేస్తున్నప్పుడు అన్నీ కావాలి, ఏం వండితే అన్నీ నువ్వు టేస్ట్ చేయాలి. మరి దేవుని మందిరానికి వచ్చినప్పుడు అన్నీ నువ్వు టేస్ట్ చేయాలి. ప్రభు నువ్వు స్తుతించాలి, కీర్తించాలి, ఎలుగెత్తి పాడాలి, కలిసి ప్రార్థించాలి, కలిసి దేవుని వాక్యమును ధ్యానించాలి. అది దేవుని పట్ల భయము, భక్తి అంటే. ఆరాధనకు అరగంట సేపు ఆలస్యంగా రావడం, గంట సేపు ఆలస్యంగా రావడం, చివర్లో వచ్చి తలకాయ లోపల పెట్టడం ఆశీర్వాదం కాదండి. మనం మెట్రో గార్డెన్లో ఉన్నప్పుడు తలుపులు మూసేసేవాళ్ళం, ఆలస్యంగా వస్తే బయటే ఉండమని చెప్పనేవాళ్ళం. అలా చేశాం కాబట్టి దేవుడు మన మందిరాన్ని ఇంతగా దీవించాడో. ఇప్పుడు ఈ మందిరాన్ని ఇంకా దీవించాలి దేవుడు అంటే మనం ఏం చేయాలో చెప్పండి. దేవుని పట్ల భయము, భక్తి కలిగి ఆయనను ఆరాధించాలి. అంతేకాదు, 10వ వచనం, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము. అందుకే కదా ప్రతి గేట్ దగ్గర ఉంటాం మేము. అంటే అర్థం ఏమిటంటే, నీ గుమ్మం దగ్గర ఉన్నా చాలు ప్రభువా, నాకు నా జీవితం ధన్యమైపోతుంది. అందుకే కదా బ్రదర్ గుమ్మం పట్టుకుని వేలాడుతూ ఉంటాం మేము. మీరు గుమ్మం పట్టుకుని వేలాడుతుంది ఎప్పుడు పోదామా బయటికి అని చెప్పి పారిపోయే ప్రయత్నం చేయకండి. దేవుని సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి. సంగమా, ఎందుకని అబ్రహాము దేవుడు అంతగా దీవించాడో తెలుసా? కృతజ్ఞత కలిగిన వాడు, 2 దీనత్వం కలిగిన వాడు, 3 దేవుణ్ణి ఆరాధించిన వాడు. అలా ఎప్పుడైతే సాగిలపడ్డాడో ఆ తర్వాత దేవుడు మాట్లాడాడండి. 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం, 10, 11, 12, 13, 14, 15 చదువుకుంటూ వెళ్ళండి. ఎప్పుడైతే అబ్రహాము సాగిలపడ్డాడో, కృతజ్ఞతతో, దీనత్వంతో, ఆరాధించే మనసుతో సాగిలపడ్డాడో, దేవుడు మురిసిపోయాడండి. మురిసిపోయి ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో, 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో. కృతజ్ఞత దేవుని వాగ్దానాలను
హెచ్చిస్తుంది. దీనత్వము దేవుని వాగ్దానాలను హెచ్చిస్తుంది. దేవుణ్ణి ఆరాధించే తత్వము బోల్డ్ అన్ని దేవుని ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడ్డానికి ఆధారమవుతుంది.